అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో సీఎం చంద్రబాబు పర్యటించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడారని, రాజ్యాంగంలో హక్కులను అంబేద్కర్ పొందుపరిచారని తెలిపారు. దళితులకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా పర్యటన ముగిసింది. తొలుత తిరుమల శ్రీవారిని దర్శించుకుని తరువాత సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత తరిగొండ వెంగబాంబ అన్నదాన సత్రాన్ని అన్నా లెజ్నోవా సందర్శించారు. మధ్యాహ్నం భోజనానికి 17 లక్షల విరాళం అందజేశారు. భక్తులకు అన్నా లెజ్నోవా స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం భక్తులతో కలిసి భోజనము చేశారు. రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 4 కీలక అంశాల సీఎల్పీ భేటీలో చర్చించనున్నారు. భూభారతి, సన్నబియ్యం, ఇంద్రమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చించనున్నారు. ఈ నెల 16 నుంచి జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నెల 22 వరకు జపాన్లోనే ఉండనున్నారు. రేవంత్తో పాటు జపాన్కు శ్రీధర్ బాబు అధికారులు వెళ్లనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. జపాన్లోని టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమాల్లో రేవంత్ బృందం పర్యటించనుంది. ఒసాకా వరల్డ్స్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ను సీఎం ప్రారంభించనున్నారు. జపాన్కు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ సమావేశం కాబోతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా టూర్ ఉండనుంది. నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ జీవోను సీఎంకు అందజేశామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై గతంలో ఎవరూ ముందుకు వెళ్లలేదని, ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. దొరల పాలనను గద్దెదించి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాలలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోనే 50,000కు పైగా ఉద్యోగాలు కల్పించామని, రెసిడెన్షియల్ స్కూల్లో డైట్ ఛార్జీలు పెంచామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని బట్టి విక్రమార్క తెలిపారు. వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు నేతలు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించనున్నారు. ఎల్కతుర్తి శివార్లో 159 ఎకరాల స్థలంలో బహిరంగ సభ జరగనుంది. సభ, పార్కింగ్, ఇతర వస్తువుల కోసం మరో 1000 ఎకరాలు సేకరించారు. ఈ సందర్భంగా సభాస్థలిని బుల్డోజర్లతో చదును చేస్తున్నారు. ఈ సభను సక్సెస్ చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. క్యాడర్ను బీఆర్ఎస్ నేతలు సిద్ధం చేస్తున్నారు. సభకు సుమారు 10 లక్షల మందికి పైగా వస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈవో శ్యామలారావు తెలిపారు. గోశాల్లో 73 గోవులు మృతి చెందాయని ఫేక్ ఫోటోలను విడుదల చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో గోవుల దాణా పేరుతో 78 లక్షల కమిషన్ నొక్కేశారని అన్నారు. గోశాల నిర్మాణం పేరుతో కాంట్రాక్టర్ నుంచి కరుణాకర్ రెడ్డి కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు. గోశాల నిర్మాణాల్లో అక్రమాలు విజిలెన్స్ విచారణలో బయటపడ్డాయని తెలిపారు. గత పాలక మండలి హయాంలో గోశాల నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని వివరించారు. టీటీడీ గోశాలలో గోవులు చనిపోవడంపై ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరు ఒకలా సమాధానం చెప్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు గోవులు చనిపోలేదని చెప్తున్నారని, టీటీడీ చైర్మన్, ఈవో గోవులు చనిపోయాయని చెప్తున్నారని, వీరిలో ఎవరు నిజం చెప్తున్నారో స్పష్టం చేయాలని, టీటీడీ చైర్మన్, ఈవోలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. గోపాలపట్నం వైసీపీ మండల అధ్యక్షుడు బెహ్రా భాస్కర్ రావు వైసీపీకి రాజీనామా చేశారు. భాస్కర్ రావు భార్య, కోడలు వైసీపీ కార్పొరేటర్లుగా ఉన్నారు. ఈ నెల 19న వైసీపీ మేయర్పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో భాస్కర్ రావు రాజీనామా వ్యవహారం కీలకంగా మారింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు జగన్కు బెహ్రా భాస్కర్ రావు లేఖ రాశారు. అధికారులకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఏజెంట్లుగా పనిచేస్తున్న అధికారులను వదిలేది లేదని ఎర్రబెల్లి హెచ్చరించారు. తాను విజృంభిస్తే వారు అక్కరకు రారని అన్నారు. తాను ఎంతవరకైనా తెగిస్తానని స్పష్టం చేశారు ఎర్రబెల్లి. తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టనని అన్నారు.
మంత్రి పదవి విషయంలో అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించేది లేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు హెచ్చరించారు. మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసినట్టే అని తెలిపారు. వేరే పార్టీలు తిరిగొచ్చినటువంటి వారికి పదవులు కావాలా? 10 ఏళ్లు పార్టీని కాపాడుకుంటే ఇదేనా మాకు ఇచ్చే గౌరవం అంటూ ప్రశ్నించారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నానని, తనను కష్టపెట్టొద్దని ఆయన వెల్లడించారు. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీసులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ను అవమానించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే కరువు, కరువు అంటే కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు. కాళేశ్వరం నుండి నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కేసీఆర్ మీద కక్షతో రిజర్వాయర్లు, చెరువులను నింపలేదని ఆరోపించారు. దీంతో సాగునీరు లేక పొలాలు ఎండుతుంటే, తాగునీళ్లు లేక గొంతులు తడారుతున్నాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు ఫైర్ అయ్యారు. రోడ్ల విస్తరణ పనులు చేయకుండా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రోడ్ల విస్తరణ పనులు చేయడం వల్లే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన ధ్వజమెత్తారు. అంబేద్కర్ జయంతి వేళ బీజేపీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. అంబేద్కర్ ఆశయాలకు బీజేపీ తూట్లు పడుస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలానికి బీజేపీ పెద్దపీట వేస్తుందని మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతి అమలు చేసే కుట్ర జరుగుతుందని అన్నారు. ఇవాళ దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, ఇక మొదానీ రాజ్యాంగాన్ని దోస్తులు అదానీతో కలిసి మోదీ రాశారని ఎక్స్ వేదికగా షర్మిల మండిపడ్డారు. లౌకికవాదాన్ని పక్కన పెట్టి మతం పేరుతో మంటలు రేపుతున్నారని అన్నారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఆగంతుకుల నుంచి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇంట్లోనే కాల్చి చంపేస్తామని బెదిరించారు, లేదంటే కారులో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ సల్మాన్ ను హెచ్చరించారు. ఈ ఘటనపై వర్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరులో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినటువంటి నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పోలీసులు పట్టుకునే క్రమంలో 35 ఏళ్ల నితీష్ కుమార్ తప్పించుకోపోయాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఇటీవల కర్ణాటక కొప్పాల్ జిల్లాలో 5 ఏళ్ల బాలికను నిందితుడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత అత్యాచారం చేసి హత్య చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతన కాంస్య విగ్రహావిష్కరణ అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు అంబేద్కర్కు నివాళులర్పించారు. ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన అంబేద్కర్ సేవలు మరువలేనివని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎస్సీ ఎస్టీ కులాలపై జరిగిన దాడులు ఎన్నడూ చూడలేదన్నారు. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇవ్వకుండా ఆ శాఖకు తాళాలు వేశారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం నడుచుకుంటుందని పురంధరేశ్వరి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చకుండా ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కాకాని గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు పెట్టారని తిరుపతి ఎంపీ గురుమూర్తి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుందని ఆరోపించారు. జిల్లాలో టీడీపీ నేతలు అక్రమంగా మైనింగ్ చేస్తూ వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మైన్స్ మూత పడడంతో వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆగిపోయిందని గురుమూర్తి తెలిపారు. అమరావతిలోని తాడేపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. దేశ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని మంత్రి సవిత కొనియాడారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల సాధనకు అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. అంబేద్కర్ బాటలో సీఎం చంద్రబాబు పయనిస్తున్నారని తెలిపారు. బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ మండల్తో కలిసి
జీబీకే ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. అనంతరం కవిత నివాసంలో బీసీ ఉద్యమంపై ఇరువురు చర్చలు జరిపారు. బీసీల కోసం కవిత చేస్తున్న కృషిని సూరజ్ యాదవ్ కొనియాడారు. కవిత పోరాటానికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కర్నూలులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి మంత్రి టీజీ భరత్, ఎంపీ నాగరాజు, జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే అందరికీ సమాన హక్కులు వచ్చాయని మంత్రి భరత్ తెలిపారు. గత 5 సంవత్సరాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన సాగిందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా పాలన సాగుతుందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమే కూటమి ప్రభుత్వ విధానమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. అంబేద్కర్ దూరదృష్టితోనే నేడు మనమంతా స్వేచ్ఛగా సమాజంలో బతకగలుగుతున్నామని అన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జగ్గంపేట అంబేద్కర్ కాలనీ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి జ్యోతుల నెహ్రూ పూలమాల వేసి నివాళులర్పించారు. జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సాంబత్తుల చంద్రశేఖర్ పర్యవేక్షణలో అంబేద్కర్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటానికి పూలవేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిషన్ హై స్కూల్ రోడ్ నక్కవారిపాలెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని పెందుర్తిలో బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలు జరిగాయి. పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంపై జరుగుతున్నటువంటి దాడి అడ్డుకునేందుకు కూడా పాదయాత్ర నిర్వహించారు. సమాన హక్కులు కలిగించడం కోసం ప్రభుత్వం కులగణన చేపట్టడం జరిగిందన్నారు మధుయాష్కి గౌడ్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక అసమానతలను అధిగమించడమే నిజమైన ప్రజాస్వామ్యం అని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగం మనకు ప్రజాస్వామ్యాన్ని అందించిందని తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, మందుల సామేలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్కు పిఎస్సిఎస్ చైర్మన్ సంజీవ్ ముండే, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు నివాళులర్పించారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణాన్ని చేపట్టి భారతదేశానికి ఒక నిర్మాణాత్మక సూచికను అందించారని అన్నారు. మన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా పేరు గడించడానికి కారణం అంబేద్కర్ అని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని ఏపీ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ హాజరయ్యారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆమె తెలిపారు. అలాగే విద్యార్థులందరూ గొప్ప స్థాయికి ఎదగాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆకాంక్షించారు. విజయనగరం జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ అంబేద్కర్ కాలనీలో పార్వతీపురం జనసేన ఇన్ఛార్జ్ ఆదాడ మోహన్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆసియా ఫలాలు ప్రతి ఒక్కరూ పొందాలని ఆదాడ మోహన్ రావు సూచించారు. హైదరాబాద్లోని రాధారం రాజలింగం ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్మెంట్ వద్ద ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ రూపకల్పనకు అంబేద్కర్ తీవ్రంగా కృషి చేశారన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాల కోసం పాటుపడాలని సూచించారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రాజుపేటలో బీఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావుల విగ్రహాలను మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ఆవిష్కరించారు. విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తాము జన్మించినటువంటి రాజుపేట గ్రామంలో విగ్రహాలు ఆవిష్కరించడం తమ అదృష్టమని అన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నెల్లూరులో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలు భారీ ర్యాలీ చేపట్టారు. నగరంలోని కోటమిట్ట నుంచి గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ చేసి నిరసన తెలిపారు. ముస్లిం మైనార్టీలకు పార్టీలు ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నాయని ఆరోపించారు. అదానీ, అంబానీలకు వక్ఫ్ బోర్డు ఆస్తులను దోచిపెట్టేందుకే ఈ సవరణ బిల్లును ఆమోదించారని ప్రధాని మోదీపై ముస్లిం మైనార్టీ నేత సయ్యద్ సమీ మండిపడ్డారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే సింధూరారెడ్డి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సహపంక్తి భోజనం చేశారు. అంటరానితనం నిర్మూలించేందుకు అంబేద్కర్ ఎనలేని కృషి చేశారన్నారు ఎమ్మెల్యే. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అక్కడక్కడ కుల వివక్ష, అంటరానితనం కనిపిస్తూ ఉండడం బాధ కలిగిస్తోందన్నారు. విద్యతోనే మనిషి ఉన్నత స్థాయికి ఎదగగలరని కూడా విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. కుల వివక్ష నిర్మూలన జరిగినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్నంలోని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో చెంచులక్ష్మి సమేతంగా కొండల నరసింహుడు వెలిశాడు. శ్రీవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెల గిరి ప్రదర్శన చేయాలంటూ కూడా శ్రీవారి భక్తులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు నరసింహస్వామి దేవస్థానం నుంచి భక్తులు ఖాద్రి కొండకు చేరుకుని కొండల రాయుడిని దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ సమయంలో భక్తుల గోవింద నామస్మరణ, భజనలు, భక్తి సంకీర్తనలతో అక్కడి కొండలు మారుమ్రోగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నను తెలంగాణ హైకోర్టు జస్టిస్ ఎన్ తుకరాంజీ దర్శించుకున్నారు. జస్టిస్ ఎన్ తుకరాంజీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ ఏ హరిహరానంద శర్మ, రాజస్థాన్ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ ఎం లక్ష్మణ్ స్వామివారిని దర్శించుకున్నారు. హైకోర్టు జడ్జిలు కోడెమొక్కులు చెల్లించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అద్దాల మండపంలో ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి, ఎర్రబల్లి గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం కారణంగా ధాన్యం తడిసి ముద్దైంది. భారీ గాలులకు నిమ్మ, మామిడికాయలు నేలరాలి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రకృతి విపత్తుతో రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయారు. పంట చేతికొచ్చే సమయంలో ఇలా నాశనం అవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వేల ఎకరాల్లో మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలుల బీభత్సానికి వేల ఎకరాల్లో మామిడికాయలు నేలరాలాయి. వరి పంటలు కూడా ఈదురుగాలులకు నేల కొరిగాయి. చేతికొచ్చిన పంటలు నష్టపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. గర్భవతి అయిన భార్యను భర్తే గొంతులు నిమ్మి హత్య చేసిన హృదయ విదారక ఘటన విశాఖలో చోటు చేసుకుంది. 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న జ్ఞానేశ్వర్, అనూష మధురవాడలో నివాసం ఉంటున్నారు. ఇటీవల వీరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తినట్లు సమాచారం. 24 గంటల్లో డెలివరీ కావాల్సిన గర్భిణిపై జ్ఞానేశ్వర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం అనూష తీవ్ర అస్వస్థతకు గురైందని చెప్పి తన స్నేహితులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను భర్త హత్య చేశాడు. భార్య నమీలను రోకలి బండతో కొట్టి అతి కిరాతకంగా చంపేశాడు. అడ్డొచ్చిన అత్త కవితపైన అల్లుడు సురేష్ దాడి చేశాడు. భార్య అక్కడికక్కడే మృతి చెందింది. అత్తకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. గొడవలతో భార్యను చంపిన సురేష్ అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. వివిధ ప్రాంతాలకు యథేచ్ఛగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. కావలి నుంచి రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని కోవూరు జాతీయ రహదారిపై అధికారులు పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. లారీలో 640 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారం. లారీని విడిపించేందుకు రేషన్ మాఫియా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రేషన్ బియ్యాన్ని డిఎం కార్యాలయానికి పంపిస్తామని అధికారులు తెలిపారు. అక్రమ రేషన్ బియ్యాన్ని నిర్ధారణ అయితే కనుక కేసులు పెడతామని ప్రకటించారు. రేషన్ తరలిపోతుంటే పౌర సరఫరాల శాఖ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అల్లూరు జిల్లా అరకులోయ మండలంలో దారుణం చోటు చేసుకుంది. గనెల పంచాయతీ డప్పుగూడ గ్రామంలో గడబంటు భీమన్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన చిటిపురి పొల్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అరకులోయ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న డీఎస్పీ షేక్ షహబాద్ అహ్మద్ దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక కారణాల వల్లే హత్య జరిగినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సెల్ ఫోన్ దొంగకు స్థానికులు దేహశుద్ధి చేశారు. ఇద్దరు దొంగలు బహిరంగంగా ప్రయాణికుల నుంచి సెల్ ఫోన్ల దొంగతనానికి పాల్పడుతున్నారు. ప్రధాన సెంటర్లలో ఉన్నటువంటి బస్టాండ్లో ప్రయాణికుల నుంచి సెల్ ఫోన్లు లాక్కుని పారిపోతుండగా ఒకరిని పట్టుకుని చితక్కొట్టారు. సమాచారం తెలుసుకున్న సీఐ కిరణ్ దొంగను అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నంలోని కంచెరపాలెంలో మరో ఇంటర్ విద్యార్థి సూసైడ్ కలకలం రేపింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపానికి గురైన నిహారిక ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిహారిక ఉమెన్స్ కాలేజీలో బైపీసీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దనాపల్లిలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అవంతి ఫ్రోజన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆహారం తిన్నటువంటి 25 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. గత 2 రోజుల క్రితం కంపెనీలో పనిచేస్తున్న 5 మంది కిచెన్ స్టాఫ్, 20 మంది వర్కర్స్ అస్వస్థకు గురయ్యారు. వెంటనే వారిని జగ్గంపేట శ్రీరామచంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది.